హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య చాలా వరకు ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాము. ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ జరిగిపోయి ఎంతో కొంతమంది వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది. ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు ముందు పెట్టడం జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు యాక్సిడెంట్లు అన్నీ ఎక్కువ జరగడానికి చాలా వరకు 90% మానవ తప్పిదాలే కారణంగా ఉంటున్నాయి. ఇక్కడ మనం ఒక విధంగా చెప్పాలంటే మౌలిక వసతులు చాలా భారీ ఎత్తున ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ రోడ్ నెట్వర్క్స్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టి చాలా భారీ ఎత్తున హైవేలు నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు చాలా వరకు ఇండియాలో ఉన్న మెజారిటీ రాష్ట్రాల్లో 6 lanes 4 lanes ఇలా చాలా భారీ ఎత్తున ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ఫీల్డ్ హైవేలు చాలా నిర్మాణం జరుగుతున్నాయి. ఇవన్నీ నిర్మాణాలు జరిగాయంటే మంచి మంచి రోడ్లు వేశారంటే దాని అర్థం చాలా సేఫ్గా జర్నీలు చేస్తారని. అంతేగాని మంచి రోడ్లు ఉన్నాయి కదా అని చెప్పి మనం విపరీతమైన వేగంతో మనం డ్రైవింగ్ చేసుకొని ఈరోజు ఈ యాక్సిడెంట్లకు కారణాలు అవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా వరకు ఈ వాహనాలు నడుపుతున్న వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద అవగాహన ఉండడం లేదు. అవగాహన ఉన్నా కూడా వాటిని వాళ్ళు ఫాలో అవ్వడం జరగటం లేదు. ఈరోజు మెజారిటీ యాక్సిడెంట్లకు కారణం అనేది అతివేగం. ఈ అతివేగం అనేది ఈ రోడ్లు మంచి రోడ్లు వేసింది ఏంటంటే ప్రశాంతంగా ఏ విధమైన యాక్సిడెంట్లు లేకుండా వాళ్ళు ప్రయాణాలు సాగిస్తారని తప్ప వాటిని మంచి రోడ్లు ఉన్నాయి కదని విపరీతమైన ఓవర్ స్పీడ్తో వెళ్ళి ఈ యాక్సిడెంట్లకి కారణం అవుతున్నారు. ఈరోజు ఈ యాక్సిడెంట్ అనేది ఆ ఒక్క వ్యక్తికే సంబంధించినది కాదు. ఈరోజు ఆ వ్యక్తుల మీద ఆధారపడిన మిగతా కుటుంబ సభ్యులు ఎంతో నష్టపోవడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా వరకు మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ యాక్సిడెంట్లు అనేవి చాలా వరకు నష్టం కలుగజేస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే హైవేల మీద వెళ్ళేటప్పుడు ఎంతవరకు స్పీడ్ లిమిట్తో వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ సిగ్నల్స్ ఉన్నాయి, వీటన్నిటిని జాగ్రత్తగా గమనిస్తూనే వాహనం నడపాలి తప్ప హైవే మీదకి ఎక్కాం కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా విపరీతమైన అతివేగంతో వెళ్ళి ఇలాంటి యాక్సిడెంట్లకి కారణం కాకుండా మనం ఉండవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే వాహనదారులు వాళ్ళ ప్రాణంతో పాటు మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహించి వాహనాలు నడుపుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.